नमो भूतनाथं नमो देवदेवं नमः कालकालं नमो दिव्यतेजं नमः कामभस्मं नमः शान्तशीलं भजे पार्वती वल्लभं नीलकण्ठं भजे पार्वती वल्लभं नीलकण्ठम् सदा तीर्थसिद्धं सदा भक्तरक्षं सदा शैव पूज्यं सदा शुद्धभस्मं सदा ध्यानयुक्तं सदा ज्ञानतल्पं भजे पार्वती वल्लभं नीलकण्ठं भजे पार्वती वल्लभं नीलकण्ठम् కార్యక్రమానికి స్వాగతం. గుడివాడలో గంగా పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉన్నాను. ఇది బంటుమిల్లి రోడ్లో ఉందండి. అంటే చాలా పాత దేవాలయం ఇది. 16వ శతాబ్దంలో కొండవీటి రాజులు ప్రతిష్ఠించారని ఒక టాక్ ఉంది. కవి శ్రీనాథుడి రచనల్లో కూడా ఈ దేవాలయం ప్రస్తావన ఉంది. తర్వాత చోళులు సాలులు రాజుల కాలంలో కూడా ఉందని చెప్తారండి. తర్వాత ఇక్కడ 1940లో అమ్మవార్లు అయ్యవార్లను పునః ప్రతిష్ఠించారు. 1961లో నవగ్రహాలని స్థాపించారండి. ఇక్కడ ఉత్తర వాహినిగా ఒక కోనేరు ఉంది. అంటే ఇప్పుడు లేదా కోనేరు, గతంలో ఉండేదట. మరి అంటే స్వామివారి తాలూకా ఆభరణాలు అవన్నీ ఆ కోనేరులో మహమ్మదీయుల కాలంలో వాటికి ప్రమాదం ముప్పు ఉందని ఆలోచించి కొంతమంది దాన్ని తీసుకెళ్ళి ఆ కోనేరులో నిక్షిప్తం చేశారని కూడా ఒక టాక్ ఉందండి. తర్వాత ఇక్కడ ఈ శివలింగాన్ని గురించి ఒక విషయం మనం చెప్పుకోవాలండి. మనకి పంచారామాలు ఉన్నాయి కదండి, ద్రాక్షారామం, భీమారామం, కుమారరామం, అమరారామం. ఆ శివలింగాలు అయితే స్టోన్ ఏ స్టోన్తో ఉంటుందో గోధుమ వర్ణంలో ఉంటాయి. ఇక్కడ స్వామి లింగం కూడా అదే సుమారుగా అదే కలర్లో ఉంటుంది. కాబట్టి దాదాపుగా పంచారామాలకి ధీటైన టెంపుల్గా దీన్ని లెక్కేస్తారండి. కృష్ణా జిల్లాలో చాలా పాపులర్ టెంపుల్స్లో ఇది కూడా ఒక చాలా పాపులర్ టెంపుల్. ఇక్కడ చెప్పుకోవాలంటే మహాశివరాత్రికి శ్రీ భీమేశ్వర స్వామి వారికి కళ్యాణోత్సవం చాలా పెద్ద ఎత్తున